హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్ ఎక్సెల్లో ఈరోజు మనం ఇఫ్ ఫార్ములా గురించి చూద్దాం. సో ఇఫ్ ఫార్ములా అనేది మనకి ఎలా ఉంటుందంటే గైస్, ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఇందులో అయితే మీరు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ కొంచెం డేటా ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చరణ్ అనే పర్సన్ ఉన్నాడు కదా. సో ఈ పర్సన్ ఏంటంటే మనకి 582 అయితే సేల్ చేశాడు. సో టింకు అనే పర్సన్ వచ్చేసి 567, మాయ అనే పర్సన్ వచ్చేసి 590. సో ఇక్కడ కొన్ని ఏంటంటే 340 ఉన్నాయి, కొన్ని 432 ఉన్నాయి, కొన్ని 553, కొన్ని 576. అంటే మనం యావరేజ్గా 500 తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటంటే 500 కంటే ఎక్కువ ఎవరైనా సేల్ చేశారు అనుకోండి, వాళ్ళకి వచ్చే కమిషన్ రేట్ వచ్చేసి ఏంటంటే మనకి 10% ఇద్దాం. సో 500 కంటే తక్కువ ఎవరైనా చేశారు కదా, సో వాళ్ళకి ఏంటంటే 5% లాగైతే మనం ఇద్దాం అనమాట. సో దానికి సంబంధించి మీరు ఇక్కడ ఏం చేయాలంటే కాసి ఇక్కడ మీరు ఈ విధంగా టైప్ చేయండి, ఈక్వల్ టైప్ చేసి ఇఫ్ అని టైప్ చేయండి, ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. సో ఏదైనా ఒకటి రిఫరెన్స్ తీసుకోండి. సో మనకి రిఫరెన్స్ వచ్చేసి ఇది కాబట్టి నేను అక్కడ క్లిక్ చేస్తున్నా, B అని పడేది ఆటోమేటిక్గా. సో మీరు టైప్ చేసే ఈ రో ప్లస్ కాలంని బట్టి మనకైతే గైస్ ఈ రిఫరెన్స్ అనేది ఇక్కడ B9 B6 అనేది చేంజ్ అవుతుంది. సో నేను రిఫరెన్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే గ్రేటర్ దెన్, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది 500 కాబట్టి 500 టైప్ చేసా. నెక్స్ట్ ఇక్కడ కామా పెట్టండి. సో మనకి 500 కంటే ఎక్కువ ఉంటే ఎంత రావాలి పర్సంటేజ్, 10 సెలెక్ట్ చేసా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కామా పెట్టండి. నెక్స్ట్ 500 కంటే తక్కువ ఉంటే ఎంత రావాలి 5% ఇక్కడ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ బ్రాకెట్ని క్లోజ్ చేసేయండి, చేసి ఇక్కడ ఎంటర్ సెలెక్ట్ చేయండి. సో చూసారా మనకి ఆటోమేటిక్గా అయితే 10% రావడం జరిగింది. సో గైస్ మనకైతే 10% వచ్చింది కదా. సో జనరల్గా మనం ఏంటంటే ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చినా లేకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా కిందకి ఇలా డ్రాగ్ చేసినా కానీ మనకేంటంటే 10% వస్తుంది, 10 కానీ 5 కానీ వస్తుంది మనం అనుకుంటాం. బట్ రాదు, మనకి మొత్తం ఇక్కడ 0 వస్తుంది. సో ఎందుకంటే గైస్ నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. దీనికి ఏంటంటే మనకు ఒక అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది మిస్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. సో ఇది మనం ఎంటర్ చేసిన ఫార్ములా అనమాట. ఒక మన అబ్సల్యూట్ రిఫరెన్స్, ఇక్కడ ఒక రిఫరెన్స్ తీసుకున్నాం, ఇక్కడ 500 M7 M6 అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు 10 వచ్చింది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే మొత్తం ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే M7 M6 అనేది మనకి ఇక్కడ హైలైట్ అయింది ఆటోమేటిక్గా. సో ఓకేనా గైస్, అలా కాకుండా ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం, ఇక్కడ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఏమవుతుందంటే ఇక్కడ M12 M11 వచ్చింది. అంటే రిఫరెన్స్ అనేది ఇక్కడ పైన తీసుకోకుండా ఇక్కడ కింద తీసుకుందనమాట. సో చూసారా. సో మళ్ళీ ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఇక్కడ M18 M17 అంటే ఇక్కడ అంటే యాక్చువల్గా తీసుకోవాల్సిన రిఫరెన్స్ ఇక్కడ ఉంది, బట్ ఇక్కడికి వచ్చిందనమాట. సో ఎందుకని మనకైతే ఆటోమేటిక్గా అయితే 0 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరేం చేయాలంటే వీటిని డిలీట్ చేసింది ఇంతవరకు చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక మీరు డబుల్ క్లిక్ ఇచ్చేయండి. ఇప్పుడు M7 M6 ఉంది కదా. సో మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసి ఏం చేయాలంటే మీ కీబోర్డ్లో F4 అని ఉంటుంది కదా, అక్కడ సెలెక్ట్ చేయండి. మనకైతే ఈ విధంగా ఒకటి వస్తుంది. సో మళ్ళీ M6 దగ్గర సెలెక్ట్ చేసి F4 సెలెక్ట్ చేసి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. మనకి అనేది అన్నిటికీ డిఫాల్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి, సో దాని తగ్గట్టు మనం చూసారా ఆటోమేటిక్గా అయితే రావడం జరిగింది 10%. ఇక్కడ 500 కంటే తక్కువ ఉంది కాబట్టి 5%. ఇది కూడా అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ నితిన్ అనే పర్సన్ ఏంటంటే మనకి 10% ఉంది, అంటే 500 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దీన్ని 321 చేసి ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా 5%కి వస్తుంది. సో చూసారు కదా, ఇక్కడైతే మనకి ఆటోమేటిక్గా అంటే ఇన్స్టెంట్గా అప్డేట్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో మనం చేంజ్ చేసే వాల్యూని బట్టి, సో ఓకేనా గైస్, మనం చేంజ్ చేసి ఏదైనా వాల్యూ చేంజ్ చేస్తామో అది దాన్ని బట్టి ఏమంటే ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. 5 అయితే 5, 10 అయితే 10. సో ఇక్కడ సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. అందుకని మనకి ఇక్కడ వల్ల అయితే కామన్గా ఇది మనకి ఇది వచ్చిందనమాట. సో కామన్ రేట్ అయితే పర్సంటేజ్ ఎంత రావాలని వచ్చింది. సో వాళ్ళకి వచ్చే కమిషనింగ్ ఎంత అంటే గాస్ మనకి ఇక్కడ ఫార్ములా ఉంటుంది. సో అది వచ్చేసి ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ సేల్స్ ఇంటూ ఇక్కడ కామన్ రేట్ పర్సంటేజ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసేయండి. చేసి ఎంటర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చే వాల్యూని మనకి వాళ్ళకి వచ్చే కమిషన్ రేట్ అనమాట. సో ఓకేనా గాస్, ఇప్పుడు ఈ విధంగా. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఈ బాక్స్కి ఎడ్జ్ని ఒక డాట్ లాగా ఉంది కదా, అక్కడికి వెళ్తే మన కర్సర్ అనేది ప్లస్ ఉంది కదా, అది బ్లాక్ కలర్లోకి వస్తుంది. డబుల్ క్లిక్ ఇవ్వండి, ఆటోమేటిక్గా అన్నిటికీ మొత్తం చేంజ్ అవుతుంది. సో ఓకేనా గైస్, మనకైతే ఈ విధంగా చేంజ్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు 10% ఉన్న వాళ్ళకి ఒక కమెంట్ ఇవ్వాలి, అంటే మంచిగా చేసావని. సో 5 ఉన్న వాళ్ళకి ఇంకొంచెం బాగా చేయాలని, ఈ విధంగా అయితే మనం కమెంట్ ఇవ్వాలన్నమాట. సో దానికి కూడా ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, నేను టైప్ చేస్తా చూడండి. సో మనం కామెంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఈక్వల్ టు ప్రెస్ చేసి ఇఫ్ అని టైప్ చేయండి. సో ఇఫ్ అని టైప్ చేసిన తర్వాత మీరైతే బ్రాకెట్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక రిఫరెన్స్ తీసుకోవాలి కదా. సో మనకి రిఫరెన్స్ వచ్చేసి ఇది 582. సో దీని రిఫరెన్స్ తీసుకున్నాం మనం. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 500 కాబట్టి 500 నెక్స్ట్ కామ పెడుతున్నా
పెట్టిన తర్వాత ఒక 500 కంటే ఎక్కువ ఉంటే మనం ఏంటంటే గుడ్ జాబ్ అని. సో ఇక్కడైతే మనం ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసి ఇక్కడ గుడ్ జాబ్ అని టైప్ చేస్తున్నా. సో గుడ్ జాబ్ అని టైప్ చేసిన తర్వాత మళ్ళీ మనం పైన ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటాయి కదా, అవి పెట్టిన తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ కామా పెట్టాలి. అదే మనకి 500 కంటే తక్కువ ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే మనం బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేది. సో మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ అయితే ఓపెన్ చేసి సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేసి ఇన్వర్టెడ్ కామర్స్ మనకి టైప్ చేసిన తర్వాత బ్రాకెట్ని క్లోజ్ చేసేయండి. సో క్లోజ్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. చేయగానే చూడండి మనకి ఆటోమేటిక్గా గుడ్ జాబ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి 300 కంటే తక్కువ చేస్తా, 450 చేస్తా. ఇక మనకి పర్సంటేజ్ ఇది మన కామన్ రేట్ మారుతుంది, కమిషన్ మారుతుంది, కమెంట్ మారుతుంది. చూడండి చూసారు కదా, ఆటోమేటిక్గా మొత్తం మారిపోయింది మనకైతే ఈ విధంగా అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ కిందకి డబుల్ క్లిక్ ఇవ్వండి. సో ఆటోమేటిక్గా మొత్తం అయితే మనకి రావడం జరిగింది. సో చూసారు కదా, 500 కంటే ఎక్కువ ఉంటేనేమో గుడ్ జాబ్ అని, సో 500 కంటే తక్కువ ఉంటేనేమో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని. సో మనకైతే ఆటోమేటిక్గా రావడం జరిగింది. సో మనం మన వాల్యూస్ని బట్టి మళ్ళీ మనం ఎక్కడైనా చేంజ్ చేద్దాం అని ఇట్లా అనుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఇది పర్సంటేజ్ మారుతుంది, ఇది మారుతుంది, ఇక్కడ బెటర్ లక్ నెక్స్ట్ టైం కాస్త గుడ్ జాబ్ వస్తుంది చూడండి. సో చూసారు కదా, ఈ విధంగా మనకి ఏం చేస్తే అది ఆటోమేటిక్గా మొత్తం అయితే మారుతుంది అనమాట.